అతగాడు ఎన్ని నెలలకు పెళ్లి చేసుకుంటే బాగుంటుంది? అదో ఇప్పుడే చేసుకుంటే బాగుంటుంది. చేసుకో, అతగాడు చెప్తా అనుగా నేను మాట్లాడతా సంబంధం ఏమన్నా సట కుంటితేనా పుట్టితేనా నల్లమ్మాయినే చూసాలే. తెల్లమ్మాయి అడుగు మాట మనం నల్లది అనకూడదు. తెల్లమ్మాయి కావాలి, నల్లమ్మాయి కావాలి. నాకు అర్థం కాలేదు సార్. నల్లమ్మాయి కావాలి, ఎర్రమ్మాయి కావాలా? ఇంత పెద్ద మాట అన్నాడు సార్ ఆడు. అట్లా కాదు వాడు. నీ సీరియస్ అడుగుతాను, సీరియస్ సమాధానం చెప్పు. అప్పుడు కదా అప్పుడు ఎవరు వచ్చా వాళ్ళని ఇప్పుడు బరవడి తెచ్చా తాళి కట్టావా? ఎవడు నేను మీ కడతా దాని కట్టాలా? బరవడి నువ్వు బరబడి కాదు, నువ్వు గడ్డ చేయగలదా? దెంగుతా పట్టించి పూక ఎవరు ఇప్పుడు పెళ్లి చేసుకోవాలని ఆడు నీకు జెన్యున్ అడిగాడు. వే ఎప్పుడు అంటే 30 ఏళ్ళకి వేసుకుంటా అంటే 15 ఏళ్ళకి సంపుతున్నావే, 30 ఏళ్ళకు పోతాది వే అంతే. ఇంత చిన్న వయసులో మీరు వేస్తున్న వేషాలు తెలిస్తే మీ తల్లిదండ్రులు గుండె పగిలి చేస్తారు తెలుసు. అతగాడండి అంతవరకు వద్దులేనా, నా మాట విని ఇప్పుడే చేసుకొని అంటున్నాడు. ఎలక్షన్లు అయిపోయినాక చేసుకో, 18 ఏళ్ళు వచ్చాక. మళ్ళా ఎలక్షన్లు కాదు, హోటకు 18 ఏళ్ళకి వస్తుంది అప్పుడు చేసుకో అను. సరేనా? వాళ్ళు ఇచ్చారు, వాళ్ళు ఇచ్చారు ఆడవాళ్ళు. నువ్వు బరవాడు చేసుకుంటే పెళ్లి చేసుకున్నావు నువ్వు. అదే బాయ్ బరవాడు చేసుకుంటే బరవాడు పిల్లపి అది. చేసుకున్నాను నేనేగా పెద్ద బరవడి తెచ్చాను. పెద్ద బరు ఇంకా కడుపుతోనే బరవాడు పిల్ల నీకేం చూడు పాలు ఇచ్చే బరవడి తెచ్చాము. పాలు వండుకోవచ్చు, వండుకోవచ్చు, మళ్ళీ పొద్దున పాలు వండుకోవచ్చు. పక్కన పక్కన పెట్టుకో. మంచం పెద్ద చెప్పాలా? వద్దు, పెద్దది 2 మంచాలు పెట్టి. మంచాలు వద్దు, కాదు మంచం ఉంటుందో ఉండదు. మంచాలు కాదు, బండలేంగా కాదు. ఇటు తిప్పుకోవాలి కాదు, ఇటు తిప్పుకోవాలంటే ఇటు తిప్పుకుంటాడు బరువును. ఎత్తుకొని వేసుకుంటాడు, పడుకుని దాని కింద అనుకుంటాడు పోయి. ఏమిటి సిగ్గుపడుతున్నారా? వీడి ముఖానికి సిగ్గు కూడాను.